అందరికీ నమస్కారం అండి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనకి 2025 సంవత్సరంలో మార్చి నెలలో మొదటి చంద్రగ్రహణం అనేది ఏర్పడబోతుందండి. అంటే ఈ చంద్రగ్రహణం యొక్క పట్టు విడుపు సమయాలు ఏంటి, భారతదేశంలో ఇంకా ఈ చంద్రగ్రహణం కనిపిస్తుందా లేదా, ఏ ఏ దేశాల్లో ఈ గ్రహణం అనేది కనిపిస్తుంది, గ్రహణ నియమాలు పాటించాలా లేదా మనము, ఇంకా గర్భిణీ స్త్రీలు ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి, ఇంకా వారు ఈ నియమాలు అనేది పాటించాలా వద్దా అనే అన్ని విషయాలు ఈ వీడియోలో తెలియజేస్తాయండి. కొత్త సంవత్సరం రాబోతుందంటే చాలండి మనం చాలామందిగా ముందుగా రాబోయే గ్రహణాల గురించి ఆసక్తిగా ఉంటాము. హిందూ మత గ్రంథంలో చంద్రగ్రహణం ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. నిజానికి చంద్రగ్రహణం అనేది ఒక ఖగోళ సంఘటన. చంద్రునికి సూర్యునికి మధ్య భూమి వచ్చినప్పుడు ఈ దృగ్విషయం సంభవిస్తుంది. అంటే చంద్రునికి సూర్యునికి మధ్యగా భూమి వచ్చినప్పుడు సూర్యుని కాంతి చంద్రునిపై పడదు. అప్పుడు భూమి మీద ఉన్నవారికి చంద్రుడు కనిపించడు. కనుక దీనిని చంద్రగ్రహణం అని అంటామండి. అయితే ఈ మొదటి చంద్రగ్రహణం ఎప్పుడు వచ్చిందో నేను ఇప్పుడైతే తెలియచేస్తానండి. ఈ మొదటి చంద్రగ్రహణం వచ్చి 2025 సంవత్సరం ఫాల్గుణ మాసం పౌర్ణమి రోజున ఏర్పడబోతుంది. ఈ ఫాల్గుణ మాసం పౌర్ణమి తిథి వచ్చి మార్చి 14న వచ్చింది. అంటే ఈరోజు ఇంకా హోలీ పండుగ కూడదండి. అంటే పౌర్ణమి, హోలీ పండుగ, ఇంకా చంద్రగ్రహణం ఈ మూడు ఒకే రోజునైతే వచ్చినాయండి. ఈ గ్రహణం యొక్క పట్టు విడుపు సమయాల గురించి ఇప్పుడైతే మనం తెలుసుకుందాము. ఈ గ్రహణం ప్రారంభం వచ్చి మార్చి 14వ తేదీ ఉదయం 9:29 ప్రారంభమయ్యి మధ్యాహ్నం 3:29 వరకు ఈ గ్రహణం అయితే ఉంటుందండి. ఇంకా ఈ చంద్రగ్రహణం దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా, పసిఫిక్ మహాసముద్రం, ఆస్ట్రేలియా, అట్లాంటిక్ మహాసముద్రం, యూరోప్, ఆసియాలోని కొన్ని ప్రాంతాలు, దక్షిణ ఉత్తర ధ్రువంలో కనిపిస్తుందండి. అయితే ఈ గ్రహణం పగలు ఏర్పడినందున భారతదేశంలో చంద్రగ్రహణం అయితే కనిపించదు. ఈ కారణంగా చంద్రగ్రహణ సమయంలో సూతకాలం చెల్లదండి. అంటే మనకి ఈ చంద్రగ్రహణం కనిపించదు కాబట్టి ఈ గ్రహణ నియమాలను మన భారతదేశం వాళ్ళు పాటించిన అవసరం లేదు. మిగిలిన ప్రాంతాల్లో నివసించే వాళ్ళు ఈ గ్రహణ నియమాలు అయితే పాటించాలండి. గ్రహణ సమయంలో ఏ నియమాలు పాటించాలో నేను ఇప్పుడైతే తెలియజేస్తాండి. ఇంకా ఈ చంద్రగ్రహణం ఏ ఏ ప్రాంతాల్లో కనిపిస్తుందో నేను ఇప్పుడైతే తెలియజేస్తాండి. ఈ చంద్రగ్రహణం వచ్చి దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా, పసిఫిక్ మహాసముద్రం, ఆస్ట్రేలియా, అట్లాంటిక్ మహాసముద్రం, యూరోప్, ఆసియాలోని కొన్ని ప్రాంతాలు, దక్షిణ ఉత్తర ధ్రువంలో కనిపిస్తుంది. అయితే ఈ గ్రహణం పగలు ఏర్పడుతున్నందున భారతదేశంలో అయితే ఈ చంద్రగ్రహణం కనిపించదండి. ఈ కారణంగా చంద్రగ్రహణ సమయంలో సూతకాలం మనకి చెల్లదు. ఒకవేళ ఏ ఏ ప్రాంతాల్లో ఈ చంద్రగ్రహణం ఏర్పడుతుందో మనకు సూతకాలం అనేది గ్రహణం 9 గంటల ముందే ఈ సూతకాలం అయితే ప్రారంభమవుతుందండి. మనకైతే కనిపించదు కాబట్టి మన ఈ సూతకాలం అయితే మనకి చెల్లదు. చంద్రగ్రహణం సమయంలో కొన్ని నియమాలు అయితే పాటించాలండి. గ్రహణ సమయంలో దేవుళ్ళు, దేవతల విగ్రహాలకు తాగరాదు. ఈ కాలంలో పూజలు కూడా చేయరండి. ఇంకా ఈ సమయంలో ఇష్టమైన దేవులను స్మరిస్తూ మంత్రాలను జపించాలి. ఈ కాలంలో ఆహారాన్ని తయారు చేయవద్దు, దాన్ని తినవద్దు అండి. చంద్రగ్రహణ సమయంలో నిద్రపోకూడదని అంటారు. ఇంకా పదునైన వస్తువులను ఉపయోగించకూడదని మన పెద్దవాళ్ళు అయితే చెప్తారండి. ఈ గ్రహణ సమయంలో మనకైతే ఈ చంద్రగ్రహణం లేదు కాబట్టి మనం ఈ నియమాలు అయితే పాటించిన అవసరం లేదు. మనం మామూలుగానే పూజలు ఏవైతే నిర్వహించుకోవచ్చండి. ఇంకా గర్భిణీ స్త్రీలు బయటికి రాకుండా ఇంట్లోనే ఉండాలి. చంద్రకిరణాలు మీ మీద పడకుండా చూసుకోవాలండి. ఇంకా మీకు ఇష్టమైన దైవ నామస్మరణ చేసుకోండి. కానీ మన భారతదేశంలో ఈ గ్రహణాలు కనిపించకపోవడం వల్ల మనం గర్భిణీ స్త్రీలు కూడా ఇలాంటివేమీ పాటించిన అవసరం లేదండి. ఇంకా ఈ గ్రహణ సమయంలో శుభకార్యాలు నిర్వహించుకోకూడదు అంటారు. ఇంకా ఏమన్నా శుభకార్యాలు నిర్వహించకుండా ఉండి గ్రహణం తర్వాత ఏమన్నా మంచి సమయం చూసి ఈ శుభకార్యాలు అయితే ప్రారంభించవచ్చు. మీకు ఇంకా ఈ గ్రహణానికి సంబంధించి ఏమన్నా సందేహాలు ఉంటే నా కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి. నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.